వెల్కమ్ టు శిష్మి టాకీస్. అందరూ ఎలా ఉన్నారు? లంచ్ చేశారా? ఏం తిన్నారు? చలో వచ్చేసేయండి, కామెంట్స్లో మాట్లాడేసుకుందాం. ఈరోజు నేనైతే సింపుల్గా టేస్టీగా త్వరగా అయిపోయే ఎగ్ బుర్జీ మసాలా కర్రీ చూపించబోతున్నాను. దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది ఏంటంటే టమోటా ఎగ్ బుర్జీ మసాలా కర్రీ. ఇది సింపుల్గా టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా, ఈవెన్ బ్యాచులర్స్ అయితే కూడా చేసుకోగలరు. టమోటా ఎగ్ బుర్జీ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నేను టమోటా ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్, కొంచెం కారం, ఉప్పు, పసుపు బాగా యాడ్ చేసి మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసుకోవాలండి. మూత పెట్టేసి ఉంచుకున్న తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపుకి కావాల్సిన అన్నీ వేసుకొని, మీకు తెలుసు కదా పోపుకి ఏమేమి కావాలో. దాంట్లో సీక్రెట్ ఏంటి అంటే పోపులో ఎక్కువ చిన్నుల్లిపాయలండి. చిన్నుల్లిపాయలు ఎక్కువ వేస్తే ఆ ఫ్రాగ్రెన్స్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ కరివేపాకు కూడా. నేనైతే ఈ 2 సీక్రెట్ ఏజెంట్స్ అని చెప్పచ్చు, చాలా బాగుంటాయి. ఆ కర్రీ కూడా మంచి ఫ్రాగ్రెన్స్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. చిన్నుల్లిపాయలు, కరివేపాకు అన్నీ ఈ తాలింపులో పడే వాటిని బట్టే మనకి కర్రీ టేస్ట్ అనేది చెప్పగలం. నేనైతే ఇలా తాలింపు పెట్టేసుకున్నానండి. అందరూ ఏంటంటే ఎలా చేస్తారంటే కర్రీ ఫస్ట్ తాలింపులో వేసిన తర్వాత కర్రీ కుక్ అయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తారండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. బట్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే కారం, పసుపు, ఉప్పు, నూనె అవన్నీ ఫస్ట్లోనే యాడ్ చేసి బాగా మ్యాగ్నేట్ చేసి మనము మూత పెట్టి అసైడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత పోపులో వేసుకుంటే అవన్నీ ఉడికేటప్పుడు ఇవన్నీ ముక్కలకు పట్టేసి మనకు అసలు చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన రీతిలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత చూడండి, కర్రీ అంతా ఉడికేసిన తర్వాత ఉడికినంతసేపు బాగా కారం కానీ మనం స్టార్టింగ్లోనే కలుపుకున్న కారం, ఉప్పు అన్నీ బాగా ముక్కలకు పట్టేసి చాలా బాగుంటుంది. తర్వాత నాకేంటంటే ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. ఎగ్స్ బాయిల్ చేసుకొని టమోటాలో కలిపేసుకుంటామండి. కాకపోతే నేనేంటంటే ఇంకో ఎగ్ తీసుకొని ఇలా టమోటా కర్రీలోనే వేసేసుకుంటే అవి అసలుకి భలే వస్తుందండి. అది అలా నాకైతే ఇక్కడ అది సరిగ్గా నేను ఉడకకుండానే పైకి తీసాను. ఉడికిన తర్వాత ఈ ఎల్లోయిష్ మొత్తం ఇలా రౌండ్గా బాగా ఉడికిపోయి చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఒక ఎగ్ తీసుకొని ఇలా వేసేసాను. నేను ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను కాబట్టి ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇలా వేసుకున్న తర్వాత మీరు మసాలా ఫ్రేగ్రెన్స్ బాగా ఘాటుగా ఉండాలి అని అనుకుంటారు కదా, నాకైతే ఇలానే ఇష్టం. ఇలా చేయండి ఒకసారి. బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ అంటే 4 లవంగాలు, 4 చెక్క అంటే మీ ఘాటుకు తగ్గట్టు, మీ రుచికి తగ్గట్టు, అంటే మీరు ఎంత స్పైసీనెస్ తినగలరో. నేనైతే ఎక్కువ వేసుకున్నానండి లవంగాలు, చెక్క మొగ్గ. అవి ఉడుకుతుంటే ఈ ముక్కలకి అన్నీ పట్టేసి ఆ ఫ్రేగ్రెన్స్ ఉడుకుతున్నప్పుడే మీకు ఏమనిపిస్తుంది అంటే మసాలా అసలు చికెన్ కర్రీ అనిపిస్తుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఇలా చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే ఇలా ట్రై చేశాను. ఈవెన్ బ్యాచులర్స్ కూడా ఇలా చేసుకోగలరు. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈ టిప్స్ పాటిస్తే సింపుల్గా, ఈజీగా, టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయింది. నేనైతే ఇంకేంటి, వంట ఒక్కసారి అయిపోయిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుందండి, టేస్టీ కర్రీ ఉంటే పక్కన ఏమైనా ఆగబుద్ధి అయిద్దా. నేనైతే వెంటనే లాగించేశాను. చూడండి,